మే నెల దేవమాత పూజిత మాసము 31వ రోజు. ఈ రోజు ధ్యానాంశం. మనము ఒక్కొక్కరము దేవమాతకు ఒప్పగించుకొనవలెను. అంశము 1. దేవమాతకు ఒప్పగించుకొనుట అనగానేమి? అంశము 2. దేవమాతకు మనలనొప్పగించుకొనుటకు మనమేమి చేయవలెను? అంశము 3. అందువలన మనకు కల్గడు ప్రయోజనమేమి? 1. దేవమాతకు ఒప్పగించుకొనుట అనగానేమి? ప్రతి ఒకడు తన్ను తాను మరియమాతకు ఒప్పగించుకొనుట మరియమాతకు ప్రీతికరముగాను మనకు ప్రయోజనకరముగాను ఉండవలెను. కేవలం చిలుక పలుకులవలె నోటిమాటలతో మాత్రముగాక దృఢమైన మనస్సుతోనూ భక్తిపూరిత ప్రేమతోనూ మనము ఆమెకు సంపూర్ణ హృదయములతో నొప్పగించుకొనవలెను. మరియు దేవుడు మనకు ప్రసాదించిన బుద్ధి బలమును, శరీర బలమును, తలంపులను, కోరికలను, కడకు మన పనులను, మాటలను కూడా ఆ మాతకు ఒప్పగించుకొనవలెను. అంతేగాక మనము ఆమె జ్ఞానపుత్రులవలె, ఆమె స్వంత ప్రజలవలెను, సేవకులవలెను, దాసులవలె నుండి ఆమె ప్రీతి చొప్పున మనలను నడిపింపుమని పరిపాలింపవలెనని ఆమెను ప్రార్థింపవలెను. పరిశుద్ధ దేవమాత, మీ దివ్య కుమారునికిని నీకును మమ్మును ఒప్పగించుకుని ఆయన కొరకును మీ కొరకును జీవించి మీకు ప్రీతిగా నడచుకొనుట మాకెంత భాగ్యము. 2. దేవమాతకు మనలనొప్పగించుకొనుటకు మనమేమి చేయవలెను? మనలను దేవమాతకు ఒప్పగించుకొనున్నప్పుడు మనము తీర్చవలసిన అప్పులను చక్కగా పరిశీలించి చూతము. మనము పరలోక భూలోకరాణైన కన్యమరియమ్మగారి బిడ్డలము, సేవకులమునే ఉండుట వలన మన జీవిత కాలమంతయు దేవమాతను తగిన భక్తితో సేవించుట అవసరము. అంతటను ఆ మాత యొక్క మహత్వమును ప్రసిద్ధము చేసి మానవులందరూ ఆమెకు సేవ చేయనట్లును, ఆమెకు తగిన స్తుతిస్తోత్రములు చెల్లించినట్లును ప్రయత్నించవలెను. మరియు ఆమెను వెంబడించి ఆమె యొక్క పుణ్యములను అనుసరించుటే తన్ను తాను దేవమాతకు ఒప్పగించుకొనుటేగును. ఇట్టి అప్పులను చెల్లించుటకు మనకు మనసును, శక్తియు కలదో లేదో మొదట విచారించి చూడవలెను. 3. అందువలన మనకు కల్గెడు ప్రయోజనమేమి? మనలను దేవమాతకు ఒప్పగించుకొనుట చేత వచ్చెడు జ్ఞాన ప్రయోజనములను గూర్చి భక్తిగల పుణ్యాత్ముడొకడు ఇట్లు వ్రాసెను. దేవమాత ఎడల ప్రేమ లెక్కలేని మేలులను రప్పించును. ఆ పరమరాణి ఎడల భక్తిచేత దరిద్రులు ధనవంతులగుదురు. వ్యాధిగ్రస్తులు తమ వ్యాధిని కుదుర్చే ఔషధమును, బుద్ధిహీనులు బుద్ధి సంపదను, బలహీనులు ధైర్యమును, దుఃఖించువారలు ఉపశమనమును, బాధపడువారలు ఓదార్పును, క్లేశపడువారు నెమ్మదియు, పాపాత్ముల మనస్సు తిరుగుటకు వరప్రసాదమును, సత్పురుషులు తమ మంచి నడవడియందు నిలకడను పొందుదురు. ఈ పరిశుద్ధ కన్యక యొక్క ఉపకారములను పొందనివారు లేరు. భూలోకమంతయు ఆమె యొక్క కృపతో నిండియున్నది. ఆమె యొక్క నిర్మల హృదయము పరిశుద్ధమైనదియు కృపగలదయుండుట వలన ఆమె మనలనాదరించి కాపాడుటకు ఆత్రపడుచుండును. ఆమె కృపగల హృదయము నుండి ఒక ఇంకని చెలమ నుండి వచ్చు నీటిధారల వలె లెక్కలేని మేలులు సమస్త మానవుల మీద దిగుచున్నవి. ఆ పరమరాణి అందరి మీద ఇట్టి కృపగలదే యుండ తము తాము ఆమెకు ఒప్పగించుకొనువారలు పొందబోవు జ్ఞానవరములు ఇన్ని అన్ని అని వర్ణింపతరము కాదు. అద్భుతము. క్రీస్తువులు తురుష్కులతో యుద్ధము చేసి దేవమాత సహాయమున విజయము సాధించిన విధమును 23 వదిన పఠనమందు వివరింపబడినది. అందుకే దేవమాతకు కృతజ్ఞత గౌరవరములతో పోపుగారు దేవమాత ప్రార్థనకు క్రీస్తువుల యొక్క సహాయమా అను బిరుదును చేర్చును. గడచిన శతాబ్ది ప్రారంభమున క్రీస్తువుల సహాయమాత పండుగను ప్రతి సంవత్సరము కొనియాడినట్లు పోపుగారు ఆదేశించిరి. ఎందుకనగా ఆ కాలములో నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్ దేశమునేలుచుండగా ఆయన చేసిన రాజాజ్ఞలు మన పోపుగారికి నచ్చలేదు. అందుచే పోపుగారు నెపోలియన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞలను కొన్నింటినీ తిరస్కరించి వాటికి లోబడలేదు. అప్పుడా చక్రవర్తి పోపుగారిని బలవంతముగా తన ఆజ్ఞలకు లోబరుచుకునవలెనని పట్టుబట్టెను. చక్రవర్తి ఆజ్ఞాప్రకారము భటులు ఒక రాత్రి పోపుగారి భవనమును ముట్టడించి బలవంతముగా ఆయన నిద్రించుగదిలో ప్రవేశించి వారిని పట్టుకుని రోము నుండి తీసుకుని వెళ్లిరి. భటులు ఆయనను 3 చోట్ల చెరసాలలో బంధించిరి. నెపోలియన్ చక్రవర్తి తొలుత తీయని మాటలతో పోపుగారిని లోబరచుకున ప్రయత్నించును, లాభములేకపోయిను. తర్వాత నెపోలియన్ చక్రవర్తి పోపుగారిపై కోపించి క్రూర పద్ధతులనుపయోగించి పోపుగారిని లోబరచుకున ప్రయత్నించును. మేత్రాణులెవరుగాని పోపుగారితో సంభాషించకూడదని శాసించును. పోపుగారికి వచ్చు ఉత్తరములన్నీయు చక్రవర్తియే తీసుకుని చదివి పోపుగారికివ్వకుండిరి. పోపుగారి వద్ద ఏలాంటి జపము పుస్తకము కూడా లేకుండా చేసిరి. కాని పోపుగారు చలించలేదు.
దేవమాతపై తన నమ్మకమంతే ఉంచి అందరిని పిలిచి దేవమాత ఈ కష్టములలో సాయపడినట్లు ప్రార్థించమని చెప్పుచుండిరి. చక్రవర్తి మాత్రము తనకు కలుగు జయముల పరంపరలు జూచి ఉప్పొంగిపోవుచుండెను. ప్రపంచమున తిరిసభకు ఆఖరు దినములు వచ్చుచున్నవా అనిపించెను. కాని సర్వశక్తిగల సంపన్నుడగు దేవుడు తన సత్యతిరిసభ పై దయమాలనవారు కారు. కొంతకాలమునకు దైవచిత్తము వలన చక్రవర్తియే అపజయముల పాలాయెను. తుదకు చక్రవర్తి సింహాసనముగుడ కోల్పోవు పరిస్థితులేర్పడినవి. చక్రవర్తి సింహాసన భ్రష్టుడే అవమానముల పాలగుచుండగా పోపుగారు చెరసాల నుండి విడిపింపబడి రోముగనరము చేరుకునెను. అప్పుడు ఐరోపా ఖండ ప్రజలందరూ గొప్ప ఉత్సవము చేసి పాపుగారిని సింహాసనాసీనులను చేసిరి. తమకు గలిగిన ఈ ఘోరమైన విపత్కాలమందు క్రీస్తువుల సహాయమాత యగు కన్యమరియమ్మగారి హస్తమే తమను రక్షించునని పిపుగారు దృఢముగా నమ్మిరి. ఆనాడు ముస్లిములనోడించి క్రీస్తువులను పోపుగారిని రక్షించినది. అందుకు కృతజ్ఞతగా దేవమాతకు ఒక ప్రత్యేకమైన పండుగను స్థాపించి ప్రపంచమంతట మే 24వ తేదీన క్రీస్తువుల యొక్క సహాయమాత పండుగను కొనియాడినట్లు పాపుగారు ఆదేశించిరి. క్రీస్తు సోదరులారా, మనం అనుభవించు ఇక్కట్లలో, కష్టములలో క్రీస్తువుల సహాయమాతను భక్తితో మనవి చేయదముగాక. జపము. పరిశుద్ధ కన్యకా దేవమాత, క్రీస్తువుల యొక్క సహాయమా, మీ దాపుజేరి కృతజ్ఞతతో మమ్ము మీకు అర్పించుచున్నాము. మా చేతనైనంత మటుకు మానవుల హృదయములను, మోక్షవాసుల స్తుతులను మీకు కానుకగా నొప్పగింప నాశించుచున్నాము. మిక్కిలి వినయముతోనూ అత్యంత ప్రేమతోనూ మిమ్ము మా రాణిగాను, ఏలినరాలిగాను, శరణముగాను, తల్లిగాను తెలుసుకుని మా ఆత్మ శరీరములను, మా సమస్తమును మీకు ఒప్పగించుచున్నాము. ఈ దినము మొదలుకుని మా మరణ పర్యంతము మీకు బిడ్డలముగాను, దాసులముగాను ఉందుము. మామీద నెనరుంచి మా కొరకు సర్వేశ్వరుని వేడుకునండి. క్రీస్తుపుల యొక్క సహాయమా మా కొరకు వేడుకునండి. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.